రాష్ట్రానికి బొగ్గు గనులు రావడంలో అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషే కారణమని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసమర్థతో ఎప్పుడో రావాల్సిన గనులు ఇప్పుడు వచ్చాయన్నారు. రానున్న బీఆర్ఎస్ కార్మిక బలం నేపథ్యంలో ఈ విజయం సాధించామని వారు ఖమ్మంలో చెప్పారు. తెలంగాణ కొత్తగా సాధించుకున్నటువంటి మన రాష్ట్రాన్ని ఏమాత్రం సహకరించకపోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రక్రియనే తప్పుపట్టినటువంటి మోడీ గారు దాన్ని ఎప్పటికప్పుడు అవహేళనే చేసుకుంటూ వస్తున్నారు. తల్లిని చంపి పిల్లను బతికిచ్చారు అని చెప్పి దగ్గంచుకొని ఏ ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రం పట్ల సానుకూలత లేదు, సహాయం లేదు. ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా లేదు, ఏమీ చేయరు. పైగా చాలా చేశామని చెప్పుతుంటారు. దానికంటే పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం 3.5-4 ఏళ్లలో కంప్లీట్ చేశారు మన కేసీఆర్ గారు. అది ఎన్నిసార్లు కొట్టుకుపోయింది, డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, అవి కొట్టుకుపోయినాయి, అన్నీ కొట్టుకుపోయినా కూడా దానికి మళ్ళీ నిధులు ఇస్తూనే ఉంటారు, జాతీయ హోదా చెప్తూనే ఉంటారు, డబ్బులు ఇస్తూనే ఉంటారు. విచిత్రం ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాష్ట్రం విభజన తర్వాత అయినటువంటి ముఖ్యమంత్రులు ఒక్కరోజు కూడా పోలవరం మీద ఇది డ్యామేజ్ అయింది, అది డ్యామేజ్ అయింది అని మాత్రం చెప్పుకోరు, విమర్శించుకోరు. అది వాళ్ళ ముందు చూప బాధ్యతన తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 1,00,000 కోట్లు 85-90 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచంలోనే ఒక అత్యంత విలువైన గొప్పదైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కడితే నిత్యం మన తెలంగాణలో ఉన్న సంపదని మనం మెచ్చుకోవాలి. కానీ ప్రతిరోజు తిట్లు ఇవి తప్ప చేసింది ఏం లేదు. కానీ కార్మికుల పోరాట ఫలితమే, వాళ్ళ కష్ట ఫలితమే అది ఆ మైన్. దాని వెనకాల కేసీఆర్ గారి దూరదృష్టి, మా పార్టీ కార్మికులు, అక్కడ ఉన్న కర్షకులు మొత్తం కష్టమే అది. దాన్ని ఎట్లా ఇచ్చారు మీరు? దాదాపు 12-13 ఏళ్ల నుంచి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి సిస్టమ్ని మార్చి ఎంఎండిఆర్ యాక్ట్ ద్వారా మార్చి దాన్ని ప్రైవేట్ ఇదొక్కటే కాకుండా దేశంలో ఉన్న బొగ్గు గనులన్నీ మీరు ఇప్పటివరకు ఎన్ని యాక్షన్ పెట్టారు, ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని సింగరేణికి ఇచ్చారు, ఈ లెక్కలు మీరు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటా సింగరేణి మీద ఉన్నటువంటి హక్కు 51% సింగరేణి మీద తెలంగాణ రాష్ట్ర హక్కు ఉంది, దాని వాటా. కేంద్ర ప్రభుత్వానికి కూడా 49% వాటా ఉంది. ఎవరైనా ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి టాప్ ప్రయారిటీ ఇస్తాయి. ఆ టాప్ ప్రయారిటీలో సింగరేణిని కాపాడుకోవాలి, చాలామంది ఉద్యోగస్తులు ఇక్కడ బతకాలి. అసలు తెలంగాణ రాష్ట్ర కాంక్ష, కోరిక ఉద్భవించిందే సింగరేణి బొగ్గు నుంచి, కార్మికుల నుంచి, ఉద్యోగాల నుంచి. నియామకాలు, నిధులు, నియామకాలు, నీళ్లు అనే సబ్జెక్టు మీదనే తెలంగాణ రాష్ట్రం ఉద్భవించింది. దాంట్లో ప్రధానమైనది తెలంగాణలో ఉన్నదే సింగరేణి. ఇక్కడ ఉన్నటువంటి బ్లాకులు ఇక్కడ ఉన్నాయి ఇవ్వకుండా ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతున్నారు. మీ వాళ్ళకి ఇచ్చుకుంటారు, ఎయిర్పోర్ట్లు ఇచ్చుకుంటారు, బొగ్గు గనులు ఇచ్చుకుంటారు, ఇనుప ఖనిజాలు ఇచ్చుకుంటారు, ఏవైనా ఇచ్చుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిని ఎందుకు కాపాడరు, సింగరేణికి ఎందుకు ఇవ్వరు? ఇవన్నీ జరుగుతున్న అక్రమాల గురించి మీకు మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు మీకు లేఖలు రాస్తే, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద, వాళ్ళ ప్రభుత్వం మీద మీకు వివరణలు ఇస్తే, లేఖలు రాస్తే, మళ్ళీ మీరే వాళ్లకు అప్పచెప్పడం, దొంగతనం చేస్తున్నారు, దొంగలు వీళ్ళని మీకు కంప్లైంట్ ఇస్తే మీరు దొంగలా దొరలా మీరే చూసుకోండి, తెలుసుకోండి అని వాళ్ళకి అధికారం ఇస్తే ఇది ఎంతవరకు న్యాయం? కాంగ్రెస్ వాళ్ళు రోజు స్టేట్మెంట్ ఇస్తారు, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయిన ఈ రాష్ట్రంలో అంటారు. బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు,
కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో కలిసిపోయినాయని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. ఎంఐఎం వాళ్ళు కాంగ్రెసు బీఆర్ఎస్ కలిసిపోయిందని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. కానీ అన్నిటిలో కామన్గా చేసేది బీఆర్ఎస్ పేరు. అంటే బీఆర్ఎస్ పేరు ఎత్తకుండా వాళ్ళకి నిద్ర పట్టదు. బీఆర్ఎస్ పేరు చెప్తేనే వాళ్ళకి ఓ రకమైనటువంటి వణుకు, వెన్నులో వణుకు పుడుతూ ఉంది. పుట్టాల్సినటువంటి సమయం వచ్చింది కూడా. ఖచ్చితంగా ఈ మూడు పార్టీలకి వెన్నులో వణుకు పుట్టించేటువంటి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు గొంతు తెరిచిన తర్వాత ఈరోజు ఈ నాయకులందరూ ఇక బయలుదేరారు. మొన్న ఒక ఆవిడ వచ్చింది, ఆమె ఇంకా సింగరేణికి నేనే పేటెంట్ అని ఆవిడ ఇక్కడ చెప్పుకొని పోయింది. ఆవిడ, నేను అడిగాను ఆవిడ్ని, మా కేసీఆర్ గారి బ్రాండ్ లేకపోతే నీ అడ్రస్ ఎక్కడా అని మేము అడుగుతా ఉన్నాం. కేసీఆర్ అనే 3 అక్షరాలు పక్కకు జరుపు, నీ అడ్రస్, నీ ఠికానా ఉండదు. ఈయన వచ్చాడు, నేనేదో తాడిచెర్ల 2 పట్టుకొని వచ్చా అని చెప్తున్నాడు ఈయన కిషన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా మంత్రి గారిని, నువ్వు 2014 నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, తెలంగాణ బిడ్డనని చెప్పుకుంటా ఉంటావు. కానీ నీకు ఢిల్లీ పోతే నోటి మాట రాదు, నోట్లో నుంచి మాట పెగలదు. తాడిచెర్ల 2 అనేది ఇవాళుందా? మీ ప్రభుత్వం వచ్చిందాకా 2015 వరకు కూడా ఈ దేశంలో బొగ్గు గనుల వేలం పాటలు అనేటువంటివి లేవు. బీజేపీ సర్కారు 2015లో కుట్రపూరితంగా ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను మొత్తాన్ని కూడా పెట్టుబడిదారులకి, అదానికి, అంబానీకి, గుజరాత్ ప్రభువులకు దారాదత్తంగా ఇవ్వటం కోసం 2015లో బొగ్గు గనుల చట్టం తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఉన్న బొగ్గు గనులన్నీ కూడా బహిరంగంగా వేలం వేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని కుట్ర జరిగింది.